హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. టాప్ హీరోయిన్ కి విషాదం కన్నుమూత. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఆర్పి పట్నాయక్ హీరోగా పరిచయం అయిన శ్రీను వాసంతి లక్ష్మి చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నవనీత్ కౌర్ ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. అందులో కొన్ని ఆమెకు నటిగా మంచి గుర్తింపు చెత్తిపెట్టగా మరికొన్ని పరాజయం పాలయ్యాయి. తెలుగులో పాటు తమిళ, హిందీ, పంజాబీ చిత్రాల్లోనూ కూడా నటించారు ఆవిడ. ఆ తరువాత మహారాష్ట్రలోని రాజకీయ నేత రవి రానాని ఆమె 2011లో పెళ్లాడారు. భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ నవనీత్ కౌర్ సైతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019లో అమరావతి పార్లమెంట్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఆమె 2024లో బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఆమె భర్త రవి రానా ఇప్పుడు ఆ ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు. అయితే కొంతకాలంగా నవనీత్ కౌర్ తల్లి రాజేందర్ కౌర్ హర్భజన్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న ఉదయం ఆమె హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. 61 సంవత్సరాల రాజేందర్ కౌర్ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం కొంతసేపు ఉంచి ఆ తరువాత అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులు నవనీత్ కౌర్ తల్లి మృతి పట్ల సంతాపం తెలిపారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.